Hi students, welcome to Shiva Tutorials. ప్రీవియస్ క్లాస్ లో మనం డెసిమల్ టు ఆల్ కన్వర్షన్స్ అనేది డిస్కస్ చేసాం. అదే విధంగా బైనరీ టు డెసిమల్, నెక్స్ట్ ఆక్టా టు డెసిమల్, హెక్సా టు డెసిమల్ అనేది కన్వర్షన్స్ చేసాం. సో మిగిలిన కన్వర్షన్స్ అనేవి ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్షన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం ఇక్కడ క్లియర్ గా రాసుకుంటే, ఫస్ట్ కన్వర్షన్ అనేది ఎలా చేసామంటే డెసిమల్ టు బైనరీ, నెక్స్ట్ డెసిమల్ టు ఆక్టా, డెసిమల్ టు హెక్సా డెసిమల్ అనే కన్వర్షన్స్ కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు చూడండి, డెసిమల్ టు మనకి బైనరీ, డెసిమల్ టు ఆక్టా, డెసిమల్ టు హెక్సా డెసిమల్ కన్వర్షన్స్ అనేవి కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే బైనరీ టు డెసిమల్, ఆక్టా టు డెసిమల్, హెక్సా డెసిమల్ టు డెసిమల్. సో దీనికి ఆపోజిట్ బైనరీ టు డెసిమల్, ఆక్టా టు డెసిమల్, హెక్సా డెసిమల్ టు డెసిమల్ అనే కన్వర్షన్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు చూడండి, బైనరీ టు డెసిమల్, ఆక్టా టు డెసిమల్, హెక్సా డెసిమల్ టు డెసిమల్. సో ఇప్పుడు ఏంటంటే మనకి డెసిమల్ తో ఉన్న అన్ని కన్వర్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే డెసిమల్ నుంచి అన్ని కన్వర్షన్స్ అయ్యాయి, అన్నింటి నుంచి డెసిమల్ కన్వర్షన్స్ అయిపోయాయి. సో ఇది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ డెసిమల్ ఉండి, మీరు ఇక్కడ డౌట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి. ఫస్ట్ డెసిమల్ ఉండి డెసిమల్ తో ఏ కన్వర్షన్ అయితే ఎలా చేస్తున్నాం అంటే మనం ఎల్సిఎం చేస్తున్నాం. అది డెసిమల్ టు బైనరీ అయితే 2 తో, డెసిమల్ టు ఆక్టా అయితే 8 తో, డెసిమల్ టు హెక్సా డెసిమల్ అయితే 16 తో కన్వర్షన్ అనేది ఫస్ట్ డెసిమల్ ఉంటే డెసిమల్ ని హెక్సా డెసిమల్ కాబట్టి ఎల్సిఎం చేసేసాం. సో ఇలాగా నెక్స్ట్ బైనరీ టు డెసిమల్ కనుక ఉన్నట్టయితే మనం ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఇటువైపు నుంచి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 ఇలాగైనా, 8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2 ఇలాగైనా, అంటే డెసిమల్ వైపు నుంచి వెళ్తుంది. సో ఇది డెసిమల్ వైపు నుంచి ఎల్ లాగుంది షేప్. అదేవిధంగా ఇది వచ్చేసరికి ఏం జరుగుతుంది, డెసిమల్ వైపు నుంచి ఇటు సైడ్ కి రాసుకున్నాం. అయితే ఇది వచ్చేసరికి పవర్ 0 యాడ్ చేసుకుంటూ వచ్చాం, ఇంక్రిమెంట్ ఆఫ్ 1. సో ఈ రెండు కన్వర్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో ఈ రెండే కొంచెం డిఫికల్ట్ వీటిలో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి కన్వర్షన్ అనేది ఏం చేస్తున్నానంటే ఇది కంప్లీట్ అయింది కాబట్టి బైనరీ టు ఆక్టాలు, అదేవిధంగా బైనరీ టు హెక్సా డెసిమల్ అనేది కన్వర్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ టు మనం ఆక్టాల్ అనేది డిస్కస్ చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీలో ఉన్న వాల్యూస్ ఎంత అవుతుందంటే మనకి బైనరీలో మన ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకోవాలి. నేనేంటంటే 1011 అనే వాల్యూ తీసుకున్నాను. ఇది బైనరీ నుంచి ఎలా కన్వర్ట్ చేస్తానంటే ఆక్టాలో కన్వర్ట్ చేయాలి. ఆక్టా అంటే ఎంత బేస్ 8. సో 8 లోకి కన్వర్ట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏం జరుగుతుందంటే 8 ని మనం ఎలా రాసుకుంటామంటే, సో ఇప్పుడు చూడండి 2 పవర్ 3 గా రాసుకుంటాను. సో అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత అవుతుంది, 8 అవుతుంది. కాబట్టి 2 క్యూబ్ గా రాశాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో 3 ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఏం చేస్తానంటే 3 బిట్స్ గా డివైడ్ చేసుకోవాలి. సో అంటే ఏంటంటే ఇక్కడ చూడండి 1011. సో ఇటు సైడ్ నుంచి 3 బిట్స్ గా డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి మనకి టోటల్ గా ఉంది 4 వాల్యూస్. ఫస్ట్ ఇటు వైపు నుంచి 3 బిట్స్ అనేవి అయిపోయినాయి, కానీ ఇక్కడ 3 బిట్స్ ఉన్నాయా లేవు. అందుకనే ఏం చేస్తున్నాయి, ఇటు సైడ్ జీరోస్ అనేవి యాడ్ చేసుకున్నాను. సో వీటి వాల్యూ కనుక మీరు రాసుకుంటే మనకి ప్రాబ్లం అనేది అయిపోయినట్టే. సో వీటి వాల్యూస్ అనేవి ఎలా రాయాలి అన్నది ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నది ఏంటంటే డెసిమల్ టు బైనరీ కన్వర్షన్స్ అనేది ఎలా ఉందంటే, ఫస్ట్ డెసిమల్ లో 0 అని మనం ఎలా రాసుకుంటాం అంటే 0 గా రాసుకుంటాం. 1 వచ్చేసరికి 0 గా రాసుకుంటాం. 2 వచ్చేసరికి 10 లా రాసుకుంటాం. 3 వచ్చేసరికి 11 గా రాసుకుంటాం. సో ఈ 4 వాల్యూస్ కనుక మీరు నోట్ డౌన్ చేసుకుంటే క్లియర్ గా చూడండి, ఈ 4 వాల్యూస్ కనుక మీరు నోట్ డౌన్ చేసుకుంటే తర్వాత ఆక్టా టు, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆక్టా టు బైనరీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా బైనరీ టు ఆక్టా అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆక్టా టు బైనరీ టేబుల్ రాసుకొని మీకు క్లారిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి హెక్సా డెసిమల్ టు బైనరీ అనే టేబుల్ కూడా వచ్చేస్తుంది. ఈ రెండు టేబుల్స్ ఈ టేబుల్ వచ్చిందంటే ఈ రెండు టేబుల్స్ వచ్చినట్టే. సో ఫస్ట్ ఈ టేబుల్ ఎలా డ్రా చేసుకోవాలి, ఈ టేబుల్ డ్రా చేసుకుని దీంట్లో వాల్యూస్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది క్లియర్ గా చూడండి. ఈ కొంచెం అర్థమైందంటే కాన్సెప్ట్ అయిపోయినట్టే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ 0 వాల్యూస్ అనేది ఇప్పుడు ఏంటి మనకి ఆక్టా అన్నాం. ఆక్టా అంటే మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి, ఆక్టా అంటే ఎన్ని వాల్యూస్ 0 to 7 కదా, కాబట్టి ఆక్టా వాల్యూస్ అనేవి రాసుకుందాం క్లియర్ గా. ఫస్ట్ ఆక్టా అంటే ఎంత, ఆక్టా టు బైనరీ కాబట్టి 0 1 2 3 4 5 6 7 అంతే కదా. 0 to 7 8 వచ్చాయి కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. అంటే 4 అనేది ఒక పార్ట్, ఇంకో 4 అనేది ఒక పార్ట్. సో కాబట్టి ఇది ఒక పార్ట్, అంటే 0 1 2 3 అనేది ఒక పార్ట్, 4 5 6 7 అనేది ఒక పార్ట్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ 4 వీటికి జీరోస్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి 0 0 0 0. తర్వాత 4 కి వచ్చేసరికి 1 యాడ్ చేయాలి, 1 1 1 1. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రాసాను చూసారా, ఈ 4 వాల్యూస్ ని యాజ్ టీస్ దించేయడం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే 0 0,
నెక్స్ట్ వాల్యూ 0 1, నెక్స్ట్ వాల్యూ 1 0, నెక్స్ట్ 1 1. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్ కింద కూడా అంతే, ఈ 4 వాల్యూస్ నే ఇక్కడ దించేస్తాం. 0 0 0 1 1 0 1 1. ఇక్కడ ఏదైతే రాసానో పక్కన రాసేసాను. అంటే చూడండి ఆక్టా టు బైనరీ కన్వర్షన్ ఎలా ఉందంటే, ఫస్ట్ 0 అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇచ్చిన 4 వీటికి అంటే 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుని ఫస్ట్ 4 వీటికి 4 జీరోస్ యాడ్ చేశాను, తర్వాత 4 వీటికి 4 1s యాడ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్నవి యాస్టీస్ అక్కడ దించేశాను. ఇక్కడ 4 ఉన్నాయి కదా, 0 to 3 ఇక్కడ యాడ్ చేశాను, మళ్ళీ 0 to 3 ఇక్కడ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే 0 1 1 అంటే వాల్యూ ఎంత? సో ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం, బైనరీ టు ఆక్టా కదా. సో ఇక్కడ ఏంటంటే బైనరీలో 0 1 1 ఉన్న వాల్యూ ఏంటి ఇక్కడ చెక్ చేయండి. 0 1 1 ఎక్కడ ఉంది? ఇదిగో చూడండి, ఇక్కడ 0 1 1 అంటే ఇది ఎక్కడ ఉందో చెక్ చేసుకొని దాని ముందున్న వాల్యూ ఎంత? 3. కాబట్టి ఇక్కడ 3 అని రాస్తే సరిపోతుంది. చాలా సింపుల్. నెక్స్ట్ 001 అనేది ఎక్కడ ఉంది? సో చూడండి, 001 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 1 అనేది. 001 001 అంటే ఎంత? దాని ఎదురే ఉంది 1, కాబట్టి ఇక్కడ 1 అని రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే 1011 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే, మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 13 బేస్ 8 అవుతుంది. సో జస్ట్ ఏంటంటే దీన్ని 3 పార్ట్లుగా అంటే ఇక్కడ ఏం చేస్తాను, 3 బిట్స్ గా డివైడ్ చేసుకొని ఆ వచ్చిన వాల్యూస్ కి టేబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ రాయటమే. సో నోట్ డౌన్ చేస్తే సరిపోతుంది. సో దీనికి మళ్ళీ ఇంకో ప్రాబ్లం అనేది తీసుకుంటే నేను ఏం చేస్తానంటే 111001 అనేది రాశాను, లేకపోతే ఇంకొక 0 అనేది ఎక్స్ట్రా పెట్టాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇటు సైడ్ నుంచి 3 బిట్స్ గా డివైడ్ చేసుకుంటున్నాను. సో 111 అనేది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇలాగా. సో ఇక్కడ ఏంటి, ఒకటే ఉంది కాబట్టి 2 zeros యాడ్ చేసుకోవాలి, ఇటు సైడ్కి యాడ్ చేసుకోవాలి, అటు సైడ్కి కాదు. సో కాబట్టి ఇక్కడ 001 అంటే ఎంత? ఇక్కడ చూడండి, 001 అంటే ఎంత? 1, కాబట్టి ఇక్కడ 1 అనేది రాసేసాను. 111 అంటే ఎంత? ఇది చూడండి, ఇక్కడ 111 అంటే ఎంత? 7 అనేది ఇక్కడ నోట్ డౌన్ చేశాను. నెక్స్ట్ 000 అంటే ఎంత? 000 అంటే ఎంత? 0 అనేది రాశాను. కాబట్టి ఇక్కడ 071 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది నేను ఇక్కడ ఇచ్చిన దానికి. సో ఇది కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చేయాల్సింది, ఫస్ట్ మనం బైనరీలో వాల్యూస్ అనేవి రాసుకోవాలి. సో ఫస్ట్ బైనరీ వాల్యూ అనేది వాళ్ళు ఇస్తే ఎగ్జామ్ లో ఇస్తే డైరెక్ట్ గా వాల్యూస్ రాసుకోవచ్చు, లేదంటేనేమో ఇక్కడ ఉన్న వాల్యూస్ ని తీసి దాంట్లో రాసుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన వాల్యూస్ వాళ్ళు డైరెక్ట్ గా అడుగుతారు, బైనరీ టు ఆక్టా కన్వర్షన్ అని అడుగుతాడు. సో నీ ఇష్టం వచ్చిన 101010 అనే వాల్యూస్ తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే 3 బిట్స్ గా డివైడ్ చేసి, చూడండి ఇక్కడ ఆక్టా అన్నాడు కాబట్టి ఆక్టా అంటే ఎంత? 8 అంటే ఎంత? 2 క్యూబ్, కాబట్టి 3 బిట్స్ గా డివైడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, బైనరీ టు ఆక్టా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే రివర్స్ చేద్దాం, ఆక్టా టు బైనరీ కన్వర్షన్స్ చేద్దాం. సో ఈ కన్వర్షన్ కంప్లీట్ అయిపోతే మనకి అసలు ఒక టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఏం చేస్తున్నానంటే, సో ఫస్ట్ ఏం చేయాలంటే నేను ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చేసేది ఏంటి, ఆల్రెడీ మనకి బైనరీ టు ఆక్టా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆక్టా టు బైనరీ కన్వర్షన్ చేస్తున్నాను. సో ఆక్టా టు బైనరీ కన్వర్షన్ అనేది స్టార్ట్ చేస్తే ఆక్టాలో వాల్యూ ఎంత? సో ఆక్టా అంటే ఎంత? బేస్ 8. నేను తీసుకునే వాల్యూస్ ఎంత ఉంటుంది? 0 to 7 ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 1766 అని తీసుకున్నాను. సో చూడండి, 0 to 7 ఉండాలి, మనం వేరే వాల్యూస్ తీసుకోవాల్సిన అవసరం లేదా, 5 అని తీసుకున్నాం. సో బేస్ ఎంత? 8, దీని బేస్ ఎంత? 2. సో ఇలా ఇచ్చిన వాల్యూస్ ని ఇలా మార్చాలి. సో మార్చాలి కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సిన టేబుల్ ఏంటి? ఆక్టా టు బైనరీ టేబుల్. ఇది ఆక్టా టు బైనరీ టేబుల్ ఇదే కదా, ఈ టేబుల్ చూస్తే సరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆక్టా టు బైనరీ టేబుల్లో ఇక్కడ 1 అంటే ఎంత ఉందో చూడండి. 1 అంటే ఎంత? 001. 7 అంటే ఎంత? సో చెక్ చేయండి, 111. 6 అంటే ఎంత? చెక్ చేయండి, 110. నెక్స్ట్ 5 అంటే ఎంత? సో చెక్ చేస్తే 101. వీటన్నింటినీ కలిపి రాస్తే అయిపోయింది పక్క పక్కన. సో అంటే ఏంటంటే మనకి పైన ఇచ్చిన 1765 అనేది ఈ టేబుల్లో చూసి వాల్యూస్ రాసేస్తే మనకి అయిపోయింది. సో 11 111 0101 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఆక్టా టు బైనరీ అన్నా బైనరీ టు ఆక్టా అన్నా ఈ టేబుల్ వస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. 3 బిట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని కనుక చూడండి, మళ్ళీ మనం దీన్ని అలా కన్వర్ట్ చేయాలంటే 3 బిట్స్ గా డివైడ్ చేసుకోవాలి. 3 బిట్స్ గా డివైడ్ చేసుకొని వచ్చిన వాల్యూ ఎంతో చూడండి. ఇక్కడ 101 అంటే ఎంత వాల్యూ, నెక్స్ట్ 110 అంటే ఎంత, 111 అంటే ఎంత, 001 అంటే ఎంత. సో వాల్యూ రాసిస్తే 1765 అనేది మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మనకి బైనరీ టు ఆక్టా కంప్లీట్ అయిపోయింది, ఆక్టా టు బైనరీ కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బైనరీ టు హెక్సా, హెక్సా టు బైనరీ, ఈ రెండు కంప్లీట్ చేసేస్తే మనకి కాన్సెప్ట్ అనేది మాక్సిమం అయిపోయినట్టే. సో బైనరీ టు హెక్సా, హెక్సా టు బైనరీ. కానీ మనకి ఇక్కడ ఉన్న టేబుల్ ఏంటి, ఆక్టా టు బైనరీ టేబుల్ ఉంది, కానీ హెక్సా టు బైనరీ టేబుల్ లేదు కదా. సో ఫస్ట్ మనం హెక్సా టు బైనరీ టేబుల్ అనేది రాసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ హెక్సా టు బైనరీ టేబుల్ అనేది కనుక రాసినట్టయితే, సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా చాలా సింపుల్ టేబుల్. ఈ టేబుల్ వస్తే మీకు ప్రాబ్లమ్స్ వచ్చినట్టే. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే బైనరీ వాల్యూస్ రాస్తున్నాను. బైనరీ వాల్యూస్ ఎంత ఉంటాయి, 0 to 15 కదా. 1 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 దాకా రాశాను. ఇందాక కూడా ఇంతే రాసింది, 0 to 7 రాశాను. ఇప్పుడు 0 to 15 రాశాను. ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తాను, దీన్ని 2 పార్ట్లుగా ఎలా డివైడ్ చేశాను, దీన్ని కూడా 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. హాఫ్ ఒక పార్ట్, హాఫ్ ఒక పార్ట్. అంటే 0 to 7 వచ్చేసరికి ఒక పార్ట్, 8 to 15 అనేది ఒక పార్ట్. సో ఇందాకలాగే 0 to 7 వచ్చేసరికి ఫస్ట్ 0 యాడ్ చేయండి, 0 0. సో అన్నిటికి 0 యాడ్ చేశాను. ఇక్కడ కూడా 1 1 1, అన్నిటికి 1 యాడ్ చేశాను. అన్నిటికి ఫస్ట్ పార్ట్ లో అన్నిటికి జీరోస్, ఇక్కడ కూడా అదే కదా, ఫస్ట్ పార్ట్ లో అన్నిటికి జీరోస్, సెకండ్ పార్ట్ లో అన్నిటికి 1, ఇక్కడ జీరోస్ 1. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తారంటే చూడండి, ఇవన్నీ ఉన్నాయి టోటల్ గా 8 ఉన్నాయి కదా, 8 ని ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ ఈ 8 ని ఇక్కడ రాసేసేయండి, అయిపోయింది మనకి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 000 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 1 0. సో లాస్ట్ వచ్చేసరికి 1 1 ఇది వచ్చేసరికి 1 1 0, ఇది వచ్చేసరికి ఏంటంటే 1 1 0. నెక్స్ట్ అదే విధంగా 1 0 1. సో ఇది అంటే ఇక్కడ ఉన్న ఈ 8 ని ఇక్కడ యాస్టీజ్ రాసేస్తున్నాను. సో 0 0 0 రాసేసాను, 0 0 1, నెక్స్ట్ 0 1 0, నెక్స్ట్ 0 1 1, నెక్స్ట్ 1 0 0 1 0 1 1 1 0 1 1. మళ్ళీ యాస్టీస్ పైన ఉన్నది కింద రాసేసాను. సో ఇప్పుడు చూడండి, కింద రాస్తే మనకి మళ్ళీ సేమ్ 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1. సో చాలా సింపుల్ ఆ టేబుల్ రాయడం. ఆ టేబుల్ రాయాలి అంటే ఫస్ట్ మనకి ఇది ఒక్కటి నోట్ డౌన్ అవ్వాలి. డెసిమల్ టు బైనరీ అనేది నోట్ డౌన్ అయితే, డెసిమల్ టు బైనరీ అంటే 0 అంటే 0 0 0 1 1 0 1 1. సో ఇలా గుర్తుపెట్టుకోలేకపోతే ఇప్పుడు లాస్ట్ లో మళ్ళీ దీనికి ఒక ట్రిక్ చెప్తాను. సో సింపుల్ అయిపోతుంది. ఈ 4 ని ఈ పక్కన ఫస్ట్ 4 జీరోస్ 4 1s రాసేసి యాస్టీస్ పైన ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ 8 ని యాస్టీస్ జీరోస్ పక్కన 1s పక్కన ప్లేస్ చేశాను. సో ఇప్పుడు చాలా సింపుల్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ కన్వర్షన్ ఏంటంటే హెక్సా టు బైనరీ కన్వర్షన్ చేద్దాం. హెక్సా అంటే ఎంత, సో ఇక్కడ చూడండి, హెక్సా అంటే ఎంత, బేస్ 16. కాబట్టి బేస్ 16 ఉన్న వాల్యూని బైనరీలో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఒక వాల్యూ తీసుకుందాం మన ఇష్టం వచ్చినట్టు. నేనేం తీసుకుంటున్నాను అంటే ఏఎఫ్ బేస్ 16 ఇజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాను, బేస్ 2 కింద కన్వర్ట్ చేయమని అడిగాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఏ అంటే ఎంతో అక్కడ నోట్ డౌన్ చేయండి. సో ఏ అంటే ఎంత, 10 కదా. సో ఏ బి సి డి ఈ ఎఫ్. సో ఇప్పుడు ఏ అంటే ఎంత అనేది చూడండి, ఏ అంటే ఎంత, 10 కదా. సో 10 పక్కన బైనరీ వాల్యూ ఎంత ఉంది, 1010 ఉంది. నెక్స్ట్ అదే విధంగా ఎఫ్ అంటే ఎంత, 15 పక్కన బైనరీ వాల్యూ ఎంత ఉంది, 1111. సో ఇదే ఆన్సర్, 10101111 బేస్ 2 అవుతుంది. అంటే ఏఎఫ్ బేస్ 16 ఈజ్ ఈక్వల్ టు పైన ఉన్న వాల్యూ అయిపోతుంది. 10101111 అనేది ఆన్సర్ అవుతుంది. సో చాలా సింపుల్ కాన్సెప్ట్. మనకి ఇచ్చిన నెంబర్స్ ని ఇక్కడ ఉన్న వాల్యూస్ ను డైరెక్ట్ నోట్ డౌన్ చేసుకుంటే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ హెక్సా టు బైనరీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బైనరీ టు హెక్సా చేద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే బైనరీ వాల్యూ తీసుకుంటున్నాను. బైనరీ అంటే ఏంటి, 0 1 1 0 నా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, 1 0 1 0 1 1 1 1 అని ఇట్లా చాలా వాల్యూస్ తీసుకున్నాను. సో మళ్ళీ 0 కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది బేస్ 2ని ఎలా కన్వర్ట్ చేయాలంటే హెక్సా అంటే బేస్ 16 ని కన్వర్ట్ చేయాలి. సో ఇలా కన్వర్ట్ చేయాలంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ 16 ని మనం ఎలా రాసుకుంటాము, 2 power 4 కింద రాసుకోము. 8 ని ఎలా రాశాను ఇందాక, 2 cube గా రాశా. ఇప్పుడు 2 power 4 కాబట్టి 2 cube రాస్తే 3 బిట్స్ గా డివైడ్ చేశాను. ఇప్పుడు 4 బిట్స్ గా డివైడ్ చేస్తాను అంతే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ లాస్ట్ నుంచి ఇటు నుంచి 4 బిట్స్ 0 1
1 1 ఈ 4 ఒకటి, నెక్స్ట్ అదే విధంగా 1 1 0 1 ఈ 4 ఒకటి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2నే ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే మనం 2 zeros యాడ్ చేసుకోవటం ఇటు సైడ్ 0 0. సో వీటికి వాల్యూస్ కనుక మీరు నోట్ డౌన్ చేస్తే అయిపోయింది ఆన్సర్. సో కాబట్టి ఫస్ట్ చూడండి 1110 అనేది చెక్ చేసుకోండి. 1110 అంటే ఎంత? ఇదిగో చూడండి ఇక్కడ 14 అంటే ఈ. నెక్స్ట్ 1011 అంటే ఎంత? సో ఇక్కడ చూడండి 1011 అంటే 11. సో ఇది 11. సో 11 అంటే మనకి ఎంత? బి. కాబట్టి డైరెక్ట్ గా బి రాసేస్తున్నాను. మీరు 11 అని రాసుకుని తర్వాత మళ్ళీ బిగా రాయండి, ఒక స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది. నెక్స్ట్ 0010 అంటే ఎంత? సో ఇక్కడ చూడండి 0010 అంటే 2 కాబట్టి ఇక్కడ 2 2BE అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏంటంటే చాలా సింపుల్ కాన్సెప్ట్. మనకి టేబుల్ అనేది రాసుకోవటం వస్తే కాన్సెప్ట్ అనేది వచ్చేసింది. ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేస్తారంటే మళ్ళీ ప్లే బ్యాక్, సో బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ క్లియర్ గా చూడండి. చాలా సింపుల్ కాన్సెప్ట్. మాక్సిమం ఏంటంటే డిగ్రీ స్టూడెంట్స్ కి నెంబర్ సిస్టమ్స్ లో నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్ వస్తుంది 15 మార్క్స్ కి. సో కాబట్టి ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సరే మీకేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఈ టేబుల్ వస్తే ఈ టేబుల్ వచ్చినట్టే, ఈ టేబుల్ వస్తే ఈ టేబుల్ వచ్చినట్టే. కాబట్టి ఫస్ట్ ఈ టేబుల్ రావాలిగా. ఈ టేబుల్ రావాలి అంటే ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 0 = 0 0 ఇది గుర్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 = 0 1, 2 = 1 0. ఈ రెండింటిలో మనకి ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ 0 1 తీసుకొని 2/0 2/1 సాల్వ్ చేయండి. 2/1 × 0 + 2/0 × 1. చూడండి దీంతో మల్టిప్లై చేసి 2/1 అంటే ఎంత? 2 2 × 0 + 2/0 అంటే ఎంత? 1 1 × 1. 2 × 0 ఎంత? 0 + 1 × 1 అంటే ఎంత? 1. కాబట్టి ఇప్పుడు చూసారా 1 0 ని సాల్వ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ ఎంత? 1 వచ్చేసింది. కాబట్టి 1 0 అంటే ఎంత? 1. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 0 1 ని నెక్స్ట్ 1 0 ని సాల్వ్ చేయండి. 2/0 2/1 2/1 × 1 + 2/0 × 0. 2/1 అంటే ఎంత? 2 2 × 1 + 2/0 అంటే ఎంత? 1 1 × 0. కాబట్టి 2e + 1 2 + 0 2 × 1 ఎంత? 2 1 × 0 ఎంత? 0. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే 2 + 0 ఎంత? 2. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే 1 0 ని సాల్వ్ చేస్తే నాకు వచ్చిన అవుట్పుట్ ఎంత? 2. కాబట్టి 1 0 అంటే 2. మీకు ఎప్పుడైనా 0 1 అంటే ఎంత అనేది తెలుసుకోవాలి అనుకున్నారు అంటే ఇప్పుడు 0 0 గుర్తుంటుంది, 1 1 కూడా గుర్తుంటుంది. నెక్స్ట్ ఈ రెండింటిలో 0 1 అంటే 1 2 అని కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇలాంటి పని చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇప్పుడు క్లియర్ గా ఏంటంటే బైనరీ టు ఆక్టా కన్వర్షన్ అయిపోయింది, ఆక్టా టు బైనరీ అయిపోయింది, బైనరీ టు హెక్సా కన్వర్షన్ అయిపోయింది, హెక్సా టు బైనరీ కన్వర్షన్స్ అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ఏంటంటే మనకి సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ ఉన్న వాటిల్లో మాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే సో చూడండి ఇక్కడ అన్ని కన్వర్షన్స్ అయిపోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఉంది ఈ 2 కన్వర్షన్స్, హెక్సాడెసిమల్ టు ఆక్టాలు, ఆక్టా టు హెక్సాడెసిమల్. ఈ 2 కన్వర్షన్స్ కనుక వస్తే మనకి అయిపోయినట్టు. అంటే ఈ 2 కన్వర్షన్స్ రావాలంటే ప్రీవియస్ బైనరీ టు ఆక్టా, ఆక్టా టు బైనరీ, హెక్సా టు బైనరీ, బైనరీ టు హెక్సా, ఈ 2 కన్వర్షన్స్, ఈ 4 కన్వర్షన్స్ వస్తే ఈ కన్వర్షన్స్ ఈ 2 వచ్చేసినట్టే. సో ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హెక్సాడెసిమల్ టు ఆక్టా. సో ఏంటంటే హెక్సాడెసిమల్ టు ఆక్టా, ఆక్టా టు హెక్సాడెసిమల్స్ కి డైరెక్ట్ మెథడ్ అనేది లేదు. సో దీన్ని ఏంటంటే 2 స్టెప్స్ అనేవి రాసుకోవాలి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 2 స్టెప్స్ రాసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెక్సాడెసిమల్ నుంచి దాన్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి, స్టెప్ 1 ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఈ బైనరీ వాల్యూని ఆక్టాలోకి కన్వర్ట్ చేయాలి, ఇది స్టెప్ 2. హెక్సా టు ఆక్టా అనేది డైరెక్ట్ మెథడ్ అనేది లేదు. సో అందుకని ఏం చేయాలంటే హెక్సాడెసిమల్ లో ఉన్న వాల్యూని బైనరీలోకి, బైనరీలో ఉన్న వాల్యూని ఆక్టాలోకి కన్వర్ట్ చేయాలి. సో దాన్ని కనుక ఇక్కడ సాల్వ్ చేస్తే మనకి సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెక్సాడెసిమల్ టు ఆక్టా అనేది ఒక ప్రాబ్లం తీసుకుందాం. హెక్సాడెసిమల్ అంటే ఎంత? మన ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే హెక్సాడెసిమల్ అంటే ఏఎఫ్ అనే వాల్యూ తీసుకున్నాను. బేస్ అంతా 16, దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే బేస్ 8 లో కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే స్టెప్ 1 హెక్సాడెసిమల్ ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. కాబట్టి బైనరీ వాల్యూ ఎంత? ఏఎఫ్ బేస్ 16 బైనరీ వాల్యూ ఎంత? సో ఇప్పుడు చూడండి
ఇక్కడ 16 ఉంది కాబట్టి హెక్సాడెసిమల్ టేబుల్ చూడాలి. సో హెక్సాడెసిమల్ టేబుల్లో ఏ అంటే ఎంత? సో చూడండి, ఏ అంటే ఎంత మనకి 1010. నెక్స్ట్ ఎఫ్ అంటే ఎంత? 1111 బేస్ 2 అయింది. సో చాలా సింపుల్, మనకి 2 స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి హెక్సాడెసిమల్ ని బైనరీని డెసిమల్ లోకి ఆక్టాలో కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి బైనరీ వచ్చేసింది, బైనరీని ఆక్టాలో కన్వర్ట్ చేయాలి. 10101111 బేస్ 2 ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఆక్టాలో కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇక్కడ 16 అన్నాడు కాబట్టి 16 అంటే ఎంత? 2 పవర్ 4. కాబట్టి 4 అంటే ఈ 4 డిజిట్స్ ఉండే టేబుల్ ని చూడాలి. ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తున్నాను? బైనరీ నుంచి దేనికి కన్వర్షన్ చేస్తున్నాను? 8 లో కన్వర్ట్. 8 అంటే ఎంత? 2 క్యూబ్ కదా. 2 క్యూబ్ అంటే ఏంటి? 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 4 ఉంది కాబట్టి ఏం జరుగుతుందంటే 4 బిట్స్ ఉన్న వాల్యూని ఇక్కడ నోట్ డౌన్ చేస్తాను. ఏ అంటే 4 అలాగా. ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుంది? మనకి 8 ఉంది కాబట్టి 2 క్యూబ్ 3 బిట్స్ గా డివైడ్ చేసుకోవడం. సో డివైడ్ చేస్తే 3 బిట్స్, నెక్స్ట్ 3 ఇటువైపు 2 ఉన్నాయి కాబట్టి 0 యాడ్ చేయాలి. సో 111 అంటే 7. నెక్స్ట్ 101 అంటే వాల్యూ ఎంత అనేది మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఇది చూడండి, 101. సో వచ్చేసరికి 5. నెక్స్ట్ అదేవిధంగా 010. సో 010 అంటే 2 కాబట్టి 257 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా సింపుల్ కాన్సెప్ట్. ఫస్ట్ ఏం చేసామంటే హెక్సా టు డెసిమల్ అన్నప్పుడు, లేకపోతే డెసిమల్ టు హెక్సా టు ఆక్టా అన్నప్పుడు, ఆక్టా టు హెక్సా డెసిమల్ అన్నప్పుడు మనం చేసేది ఏంటంటే 2 స్టెప్స్ చేసుకోవాలి. ఫస్ట్ వన్, హెక్సా డెసిమల్ ని బైనరీలో ఉన్నదాన్ని ఆక్టాలోకి కన్వర్షన్ అనేది చేసుకోవాలి. సో అలా కన్వర్షన్ కనుక చేస్తే మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ పార్ట్ అనేది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేద్దామంటే ఆక్టాలో ఉన్న వాల్యూని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. సో దీనికి 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆక్టాలో ఉన్నదాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి, బైనరీలో ఉన్న వాల్యూని ఆక్టాలో హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఆక్టా టు హెక్సా కూడా డైరెక్ట్ మెథడ్ లేదు, మధ్యలో బైనరీ అనేది వాడుకోవాల్సిందే. సో కాబట్టి ఫస్ట్ ఆక్టాలో ఉన్న వాల్యూని ఒకదాన్ని తీసుకుందాం. సో ఆక్టాలో ఉన్న వాల్యూ ఏంటంటే చూడండి, 8 బేస్ లో మీద నేను ఏం చేస్తున్నాను అంటే 765 అనేది తీసుకున్నాను. 765 అనేది తీసుకున్నాను. ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను ఆక్టా టు బైనరీ. సో బైనరీలో ఉన్న వాల్యూ అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటి? ఆక్టా టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ జరగాలి. హెక్సాడెసిమల్ అంటే ఎంత? 16. ఇది డైరెక్ట్ మెథడ్ లేదు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే 765 అనే దాన్ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంత? 8 అంటే ఎంత? 2 క్యూబ్ అంటే 3 బిట్స్ గా ఉన్నది. అంటే ఏ టేబుల్ చూడాలి మనం? ఇది వచ్చరికి హెక్సా టు బైనరీ. మనం చూడాల్సింది ఏంటి? ఆక్టా టు బైనరీ అనే టేబుల్ చూడాలి. సో 7 అంటే ఎంత? 111. నెక్స్ట్ అదేవిధంగా 6 అంటే ఎంత? 110. నెక్స్ట్ అదేవిధంగా 5 అంటే ఎంత? 101. సో నాకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ వాల్యూస్ వేసాను. మీరు మాత్రం టేబుల్ వేసుకొని వాల్యూస్ అనేది చేయండి. సో ఇక్కడ ఏం జరిగిందంటే 765 అనే దాన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తే నాకు వచ్చింది ఏంటంటే 111110101 అనే వాల్యూ వచ్చేసింది. సో మనకి స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఏం జరిగింది? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆక్టా టు బైనరీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ బైనరీలో ఉన్న దాన్ని అంటే 111110101 అనే దాన్ని నేను ఎలా కన్వర్ట్ చేయాలంటే హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి. హెక్సాడెసిమల్ బేస్ ఎంత? 16 అంటే ఎంత? 2 పవర్ 4 కాబట్టి 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటే, సో ఇక్కడ ఈ 4 ను ఒక పార్ట్ గా డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 zeros యాడ్ చేసుకుని ఈ 4 ను ఒక పార్ట్స్ గా చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి 0101 అంటే వాల్యూ ఎంతో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్లియర్ గా చూడండి 0101 అంటే 5 అయింది. 1111 అంటే 7 మనకి ఎంత వస్తుందంటే 15 అవుతుంది. సో 15 ని మనం ఎఫ్ గా రాసుకుంటాము. నెక్స్ట్ 0001 అంటే మనకి ఎంత వస్తుందంటే 1. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందంటే 1F5 అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీరేం చేస్తారంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఇష్టం వచ్చిన వాల్యూస్ అనేవి తీసుకొని ఇలా కన్వర్షన్ చేసుకోండి. సో ఇక్కడ క్లియర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెక్సాడెసిమల్ టు ఆక్టా అని కానీ ఆక్టా టు హెక్సాడెసిమల్ అని కానీ వస్తే మీరు ఖచ్చితంగా కన్వర్షన్స్ ఏం చేసుకోవాలంటే క్లియర్ గా హెక్సాడెసిమల్ ని బైనరీలోని ఆక్టాలోకి, అదేవిధంగా ఆక్టాని బైనరీ నుంచి హెక్సాడెసిమల్ లోకి కన్వర్షన్స్ అనేది చేసుకోవాలి. సో చాలా సింపుల్ కాన్సెప్ట్, బట్ ఏంటంటే టేబుల్ క్రియేషన్ చేసుకునే దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
నెక్స్ట్ అదేవిధంగా ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.